జీవో నెంబర్ 102ను రద్దు చేయాలి అని విజయవాడలో ప్రజా సంఘాలు మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం డిమాండ్ చేశాయి. మెడికల్ కౌన్సిలింగ్ జీవో 102 ద్వారా చేసిన మార్పులతో రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది అని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. అన్ని మెడికల్ కాలేజీలకు ఆప్షన్ ఇచ్చే అవకాశం కల్పించకుండా కేవలం 3 కాలేజీలకే పరిమితం చేయడం దారుణమని అన్నారు. జీవోలో మార్పులు చేయకపోతే దీని వెనుక కుట్ర ఉంది అని భావించవలసి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం కలగకుండా ప్రభుత్వం తక్షణమే జీవో 102లో మార్పులు చేయాలి అని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అమెండ్ చేయండి జీవోని. ఒకవేళ మీరు అమెండ్ చేయకుండా ఈ నష్టం కలగడాన్ని మీరు కంటిన్యూ చేశారు అంటే దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది అన్నటువంటి పరిస్థితి వస్తుంది. కుట్రకోణం ఉంటే దాన్ని వెలికి తీసి దానిని ప్రజల సమక్షంలోకి తీసుకొని వెళ్ళి ఈ కుట్ర ఏమిటి, ఈ రాజకీయ దృక్పథం ఏమిటి అన్నది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకొని వెళ్ళి మేము అవగాహన ఇస్తాము, పోరాడుతాము, ఖచ్చితంగా మార్పు కోసం మేము అడుగుతాం. అందుకనే ఈ స్టేజ్లో మేమేమంటామంటే మొదటి దశలో మీరు తీసుకునేటువంటి ఆప్షన్స్లో ఎవ్రీ క్యాండిడేట్ మస్ట్ ర్యాంక్ ఆల్ ది ఎలిజిబుల్ కాలేజెస్ ఇన్ హర్ ప్రిఫరెన్షియల్ ర్యాంకింగ్. అది కనుక జరిగితే ఏమవుతుందంటే మొదటి దశ కౌన్సిలింగ్లో జనరల్ కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అందరూ ఓబీసీలు, అందరూ ఎస్సీ ఎస్టీలు ఒక అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మెరిటోరియస్ స్టూడెంట్స్ జనరల్ కేటగిరీలోకి వచ్చిన తర్వాత రెస్పెక్టివ్ రిజర్వ్డ్ కేటగిరీస్ చేసినప్పుడు వీళ్ళ ఆప్షన్ ప్రకారం కాలేజ్ కావాలనుకున్నప్పుడు వీరు కనుక అక్కడికి మూవ్ అయితే అక్కడ ఎంతమంది అయితే మూవ్ అయ్యారో అంతమందిని ఆ ఓబీసీలు అయితే ఓబీసీలు, ఎస్సీలు అయితే ఎస్సీలు, ఎస్టీలు అయితే ఎస్టీలు ఆ రిజర్వ్డ్ కేటగిరీ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల సమన్యాయం అనేది జరుగుతుంది. ఈ 2020 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ 151 జీవో ఇంప్లిమెంట్ చేయటం వల్ల మేము నష్టపోయాము అన్న విద్యార్థి ఒక్కడూ లేరు. అది జనరల్ కేటగిరీ కానివ్వండి, రిజర్వేషన్ కేటగిరీ నుండి కానివ్వండి, మేము ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తే మేము నష్టపోతున్నామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఒక్కడూ లేరు. అటువంటి ఆ విధంగా సవ్యంగా జరుగుతున్నటువంటి అడ్మిషన్స్లో ఈరోజు సడన్గా ఎవరు అడగకుండా, ఎవరు డిమాండ్ చేయకుండా 102 జీవో అనేది తీసుకొచ్చింది. ఏదైతే ఆల్ ఆప్షన్స్ పెట్టకపోతే నష్టం జరుగుతుందని చెప్పేసి అప్పుడు ఆ ఎక్స్పర్ట్స్ వాళ్ళు గమనించి పెట్టిన దాన్ని అది తీసేసింది. దానికి కీలకమైనది ఏంటంటే ఆల్ ఆప్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. దాన్ని తొలగించేసి మీకు నచ్చిన ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్పేసి పెట్టిందనమాట. ఆ విధంగా ఏమవుతుందంటే ఈ విద్యార్థులకి తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే తప్పు చేస్తే నష్టపోవచ్చు కదని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ చేసేది ఏంటంటే తప్పు చేసిన విద్యార్థి నష్టపోడండి. నష్టపోయేది వేరే ఒక విద్యార్థి తప్పు చేస్తాడు, నష్టపోయే విద్యార్థి వేరుగా ఉంటాడు. అసలు ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను, ఏ జీవోలనైనా సరే సక్రమంగా జరుగుతున్నప్పుడు ఆ జీవోల్లో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఏంటి? ఇప్పటికే మీకు తెలుసు, జంజీ ఉద్యమం నీటిలో జరిగినటువంటి అవకతవకల కోసం 22 మంది విద్యార్థులు తమ ప్రాణాలని కోల్పోయారు. దాని గురించే ఈ దేశమే నివిరిపోయేటట్టుగా ఢిల్లీలో అతిపెద్ద ఉద్యమం జరిగింది. మళ్ళీ నిన్నే ఒక 3 రోజుల క్రితం ఇదే నీటిలో ఇంకా ఓఎంఆర్ షీట్లో జరిగినటువంటి తప్పుల వల్ల తిరుపతిలో ఒక అమ్మాయి, ఒక వెనుకబడిన వర్గానికి చెందిన అమ్మాయి బలవన్మరణం చెందింది. ఇదే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని పనుల్లో డిఎస్సిలో అనవసరమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అదొక సంక్షోభానికి, అదొక ఉద్యమాలకి దారితీసింది. స్పోర్ట్స్ కోటాకి ఎగ్జామ్ లేకుండా చేసింది. అంటే మాకు అర్థం కాని విషయం ఏంటంటే సక్రమంగా జరుగుతున్నటువంటి వ్యవస్థల్ని మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని అడుగుతున్నాము. కాబట్టి ఇప్పటి వరకు 6 సంవత్సరాల వరకు ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఈ 151 జీవో గురించి వెళ్ళి ఛాలెంజ్ చేసింది లేదు, దానివల్ల ఇబ్బంది పడుతున్నట్టు లేదు. కాబట్టి లేని సమస్యని తెచ్చుకొని కొత్త సమస్యని సృష్టించడం అనేది మంచిది కాదు.